శ్రీ గురు సర్వకారణభూతాశక్తి శ్రీ మహాగణాధిపతయే నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. అయ్యా అందరికీ నమస్కారం. శ్రీ వనదుర్గా పీఠం రేపు సోమవారము, అదేవిధంగా మాస శివరాత్రి చాలా విశేషమైనటువంటి రోజు. ఈరోజు అంటే సోమవారం నాడు ప్రదోష వేళలో అంటే సాయంకాల సమయంలో శివాలయ దర్శనం చేసుకోవడం, అదేవిధంగా స్వామివారి యొక్క అభిషేకం చేయించుకోవడం చాలా విశేషమైనటువంటిది. ఎందుకంటే ఎప్పుడో కానీ సోమవారం మాస శివరాత్రి ఎప్పుడో కానీ కలవదండి. చాలా విశేషమైనటువంటి రోజు. అంచేత ఈ సోమవారం నాడు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార లేదంటే బెల్లము, చెరుకు రసము, విభూది, గంధము మొదలైనటువంటి సామాగ్రిని పట్టుకుని వెళ్ళి మీరు అభిషేకం చేసుకునేటటువంటి వీలున్న చోట చక్కగా మీరు వెళ్ళి అభిషేకం చేసుకోండి. లేనటువంటి వాళ్ళు అక్కడ ఉండేటటువంటి పురోహితుల చేత మీ పేర్లు గోత్రాలు చెప్పి చక్కగా అభిషేకం చేయించుకోండి. చాలా మంచిది, విశేషమైనటువంటి రోజు. ఒక మాస శివరాత్రి నాడు మాత్రమే సాయంకాల ప్రదోషకాలంలో అభిషేకాదులు చేయడం జరుగుతుంది. ఇంకా వీలైనటువంటి వాళ్ళు రుద్రహవనము మొదలైనటువంటి కార్యక్రమాలు చేసుకోండి. రేపు చాలా విశేషమైనటువంటి రోజు. వీలైనటువంటి వాళ్ళందరూ కూడా ఉపవాసం చేసి సాయంకాలం పూజాధిగమనం చేసుకుని ఉల్లి వెల్లుల్లి లేకుండా ఆహారాన్ని తీసుకుని స్వామివారి యొక్క నామ సంకీర్తన మొదలగునవి చేయడం వల్ల మంచి విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఐశ్వర్య ప్రాప్తి, ముఖ్యంగా ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. వీలు కానటువంటి వాళ్ళు, ఉపవాసం చేయలేనటువంటి వాళ్ళు చేయనక్కర్లేదు. చెయ్యగలిగేటటువంటి ఆరోగ్య స్థితి ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఉపవాసం చెయ్యండి. లేనటువంటి వాళ్ళు ఏదో కాస్త పలహారం చేసి సాయంకాలం దేవాలయం దర్శనం చేసుకుని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఓం నమః శివాయ. ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంత యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. హరి